ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా కొడుమూరులో దశావతార విగ్రహాల ఊరేగింపు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భగవన్నామంతో మార్మోగిన పరిసరాలు. అట్టహాసంగా కాకినాడ DCCB చైర్మన్ వీర్రాజు ప్రమాణ స్వీకారం. హాజరైన వైసీపీ నేతలు, అధికారులు. ఆలయాల విషయంలో వైసీపీ సర్కారు తీరుపై బీజేపీ ఫైర్. పన్ను వసూలు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా కొడుమూరులో పునర్నిర్మించనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోసం తెప్పించిన దశావతార విగ్రహాలను ఊరేగించారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ DCCB చైర్మన్ వీర్రాజు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా వీర్రాజు ప్రమాణం చేశారు. మంత్రి కన్నబాబు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు. బాబు ఎలా ఉన్నాయి బాబు బాబు టైం సరిపోతున్నా బాబు ఏం బాబు రేయండి అన్నారు కదా అన్న అన్న
भवकर्तमा जय मे गुरे मादरं वत्नयाच्चवाया लक्ष्मी वैकुमान्द నిర్వర్తిస్తానని బ్యాంకు. ఇక సింహాచలం ఆలయ ప్రసాదం పథకంపై మంత్రి శ్రీనివాసరావు నివాసంలో చర్చ జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ కార్యదర్శి ఎస్ఎస్ వర్మ నేతృత్వంలోని బృందం ఈ చర్చలలో పాల్గొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్ల మార్గం పనుల సగంలోనే ఆగిపోయానన్నారు. ఆ పనులను తిరిగి ప్రారంభించే అంశంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఓ యజ్ఞశాల నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్నవరం, విజయవాడ, చిన్న తిరుపతి, తిరుపతి దేవాలయాలకు ఈ పథకం వర్తించేలా చూడాల్సిందిగా కమిటీని కోరానని ఆయన వివరించారు. మనకి సింహాచలానికి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గాన్ని మంది సగం ఆగిపోయి దాన్ని కంప్లీట్ చేయాలి మెట్ల మార్గాన్ని. అలాగే సింహాచలానికి ఒకటే వే ఉంది. ఆ వే కూడా ఒక ఆయన కొండ మీద వెళ్ళిన తర్వాత ఒక రోడ్డు నేరోగా ఉంది. దానివల్ల ట్రాఫిక్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అయితే ఆ రోడ్డుని వైడనింగ్ చేయాలంటే కొంతేమో హిల్లు మరి తీసేయాలి. హిల్లు తీసేసినప్పుడు ట్రాఫిక్ ఆఫ్ చేయాలి. ట్రాఫిక్ ఆఫ్ చేస్తే మరి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మన మాధవదారి నుంచి ఆల్రెడీ ఇప్పుడు మెట్ల మార్గం ఉంది. ఆ మెట్ల మార్గాన్ని కూడా పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే కొంతమంది నడిచెళ్ళే వెళ్ళే భక్తులు సిటీని డైరెక్ట్గా మాధవదారి నుంచి సింహాచలం వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని కూడా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బాంబు కలకలం రేపింది. సీఎం పర్యటనకు ముందే రోజే ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. పేలుడు నేపథ్యంలో అక్కడే మేతమేస్తున్న గోవు గాయపడింది. హిందూ దేవాలయాల విషయంలో ఒకలా, అన్యమతస్థుల విషయంలో మరోలా వైసీపీ ప్రభుత్వం వివరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. హిందూ దేవాలయాల వద్ద వసూలు చేస్తున్న 21% పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించిన విషయంలో ఒక రకమైనటువంటి అభిప్రాయము, ఇతర మతాలకు సంబంధించిన అన్య మతాలకు సంబంధించినటువంటి చర్చులకు సంబంధించిన అంశం కానీ లేకపోతే దర్గాలు మసీదులకు సంబంధించిన అంశం కానీ భిన్న కోణంలో వైసీపీ ప్రభుత్వం చూస్తుందనేటువంటి ఒక అభిప్రాయం కోట్ల మంది హిందువుల్లో ఈరోజు ఏర్పడింది.
దానికి ఉదాహరణ ఏంటంటే గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి ఈ ప్రభుత్వమే కాదు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం కూడా దేవాలయాలకు సంబంధించిన భక్తులు వేసే కానుకల నుంచి, దేవాలయాలకు వచ్చే ఆదాయం నుంచి ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక టెంపుల్కు భక్తులు కానుకలు ఇస్తే దాదాపు 21 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలను అంటే 21%, 1 కోటి ఆదాయం వచ్చే దేవాలయం నుంచి 21 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ట్యాక్సుల రూపంలో తీసుకుంటుంది. ఉదాహరణకు ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాదాయానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని చెప్పి 8% తీసుకుంటారు. CGF అని చెప్పి కామన్ గుడ్ ఫండ్ పేరు మీద 9% తీసుకుంటారు. అర్చక వెల్ఫేర్ ఫండ్ 3% తీసుకుంటారు. ఆడిట్ పేరు మీద 1.5% తీసుకుంటారు. అంటే ఒక దేవాలయంలో భక్తులు 1 కోటి రూపాయలు సంవత్సరంలో కానుకలు సమర్పిస్తే దాంట్లో 21,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేటువంటిది ఇది అన్యాయం అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హిందూ దేవాలయాల్లో కానుకల నుంచి, హిందూ దేవాలయాల్లో భక్తుల నుంచి తీసుకున్న డబ్బుతోటి మీరు హిందూ దేవాలయాలకు సంబంధించిన అర్చకులకు, సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు మీరు డబ్బులు ఇస్తున్నారు. అదే సందర్భంలో దర్గాలకు వచ్చేటువంటి యొక్క కానుకల నుంచి, మసీదుల్లో వచ్చేటువంటి కానుకల నుంచి ఎందుకు తీసుకొని ముల్లాలకు, మజూములకు లేకపోతే ఏదైతే మసీదుల నిర్మాణానికి ప్రభుత్వం డబ్బు ఇవ్వడం లేదు. అదే సందర్భంలో వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి చర్చిలు కొట్టుకుంటున్నారు. చర్చిలకు సంబంధించిన కమిటీలు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు తీసుకు ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రి 9 గంటల వరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయానికి వచ్చే కక్షిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్న అధికారులు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ రాంబాబు వద్ద లెక్క చూపని 54,100 రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు పలు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించి కొనసాగిస్తున్న సోదాలు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు వెలుగు చూస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లు. ఓపెన్ చేసి పెట్టినారు. తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఏసీబీ దాడి చేయడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ చేశాము, జరుగుతోంది, కంటిన్యూ అవుతుంది. సర్ప్రైజ్ చెక్ నడుస్తుంది ఆల్రెడీ. మాకున్న స్పెసిఫిక్ సమాచారం ఏంటంటే ఆయన సబ్ రిజిస్టర్, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ బాగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అందరి దగ్గర అనే సమాచారం మేరకు మేము స్పెసిఫిక్ సమాచారం గురించి సర్ప్రైజ్ చెకింగ్ జరిగింది. 54,100 రూపాయలు. ఎంత కదా అమౌంట్? పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డితో ఆయనను కలిశారు. రెండోసారి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఆయనకు శుభాభివందనాలు తెలిపారు. 2 సార్లు టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలో వైవి సుబ్బారెడ్డి 4వ స్థానంలో ఉండడం ఆయన అంకితభావానికి నిదర్శనమంటూ మంత్రి గౌతమ్ రెడ్డి కొనియాడారు. నేను నిన్న రాత్రి నుంచి మీకు ట్రై చేస్తా ఉన్నా. నేను రాత్రి ఎక్కువ మంది నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నోట్ చేసి పోయిపోవచ్చు. మీరు మసాలా రోజు విక్కీ బర్త్డే 8th మార్నింగ్ ల్యాండ్ అయ్యా, 6th మార్నింగ్ ల్యాండ్ అయ్యా. ఆయన ల్యాండ్ కాకుండా సేమ్ డే లంచ్ ఇంకా ఎయిర్పోర్ట్లో మార్నింగ్ 4 దిగా ఇంటికి పోయి స్నానం చేసి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జిల్లా కొడుమూరులో దశావతార విగ్రహాల ఊరేగింపు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భగవన్నామంతో మార్మోగిన పరిసరాలు. అట్టహాసంగా కాకినాడ డీసీసీబీ చైర్మన్ వీర్రాజు ప్రమాణ స్వీకారం. హాజరైన వైసీపీ నేతలు, అధికారులు.
ఆలయాల విషయంలో వైసీపీ సర్కారు తీరుపై బీజేపీ ఫైర్. పన్ను వసూలు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.